వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు యువత పోరులో భాగంగా కాకినాడ కలెక్టరేట్ దగ్గర నేతలు కార్యకర్తలు కదం తొక్కారు. ముందుగా పార్టీ కార్యాలయంలో జెండా ఎగురవేసి వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అక్కడి నుండి కలెక్టరేట్కు ర్యాలీగా వెళ్లారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శించారు. విద్యార్థులకు ఇవ్వవలసినటువంటి అమ్మఒడి, మహిళలకు ఉచిత బస్సు, నిరుద్యోగ భృతి ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రభుత్వానికి కక్ష సాధింపు చర్యలపై ఉన్న శ్రద్ధ రాష్ట్ర అభివృద్ధిపై లేదంటూ ఫైర్ అయ్యారు. రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవంలో కాకినాడ టౌన్ లో పాల్గొనడం జరిగింది. ఘనంగా చేయడం కూడా జరిగింది. ఈ జిల్లాలో, కాకినాడ జిల్లాలో ప్రతి గ్రామంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చి అమలు చేయనటువంటి విద్యకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి సమస్యలపై ఈరోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా కాకినాడ జిల్లా వ్యాప్తంగా వేలాది మంది యువకులు, నిరుద్యోగులు ఈ నిరసనలో కూడా పాల్గొనడం జరిగింది. ఆ స్పందన మీరే చూశారు.